నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ బర్నింగ్ బులెట్. ఆర్థిక నష్టాలు, మెయింటెనెన్స్ ప్రాబ్లమ్స్, ఇంకా చెప్పాలంటే జీతభత్యాలు చెల్లించుకోలేని పరిస్థితులు. ఇదంతా ఏదో రాష్ట్రానికి చెందిన ఉద్యోగులు ప్రభుత్వానికి మధ్య ఏర్పడిన సంక్షోభం అనుకుంటే పొరపాటే. ఇదంతా ఇప్పుడు మనం చూస్తున్న విజువల్స్ లో కనిపిస్తున్న స్పేస్ జెట్ విమానయాన సంస్థలో ఏర్పడిన ఆర్థిక సంక్షోభం. ఆ సంస్థలో పనిచేస్తున్న సిబ్బంది లైవ్హుడ్ ని అతలాకుతలం చేస్తుంది. ఒకప్పుడు స్పేస్ జెట్ అంటే విమానయాన సంస్థల్లో ఓ బ్రాండ్ నేమ్ గా గుర్తించబడ్డ ఈ సంస్థ ఇలా డల్ అయిపోవడానికి కారణాలేంటి? గతంలో కూడా ఇండిగో, ఎయిర్ ఇండియా లాంటి సంస్థల్లో వచ్చిన ఆర్థిక సంక్షోభం నుంచి అవి త్వరగానే కోలుకోవడానికి పెద్ద హోంవర్క్ ని చేశాయి. ఇప్పుడు స్పేస్ జెట్ కు కూడా అదే సంక్షోభం ఏర్పడటానికి కారణాలేంటి? లెట్స్ వాచ్ ద స్టోరీ. భారత విమానయాన సంస్థలన్నిటితో పోలిస్తే స్పైస్ జెట్ విమానయాన సంస్థ పరిస్థితి డిఫరెంట్. అలాగే సంస్థ ధరలు చాలా తక్కువగా ఉంటాయి. ప్రయాణం కూడా అంతే సౌకర్యవంతంగా కూడా ఉంటుంది. 1994లో ఎయిర్ టాక్సీ ప్రొవైడర్ మోడలిస్ట్ గా స్థాపించబడిన స్పైస్ జెట్ 2024 నాటికి ఇది దేశీయ ప్రయాణికుల సంఖ్య ప్రకారం భారతదేశంలో 6వ స్థానంలో ఉంది. 4% మార్కెట్ వాటాతో ఢిల్లీ, హైదరాబాద్ కేంద్రాలుగా పనిచేస్తున్న స్పైస్ జెట్ దేశ విదేశాలకు తమ సర్వీసులను అందిస్తుంది. ఇందులో జాతీయంగా 60 సర్వీసులను, అంతర్జాతీయంగా 13 సర్వీసులను నడుపుతుంది. 2010లో సన్ గ్రూప్ ద్వారా స్పైస్ జెట్ 2015లో పారిశ్రామికవేత్త అజయ్ సింగ్ కు విక్రయించారు. బోయింగ్ 737, జోంబార్డియర్ -8 అనే విమానాలను కూడా ఈ సంస్థ నిర్వహిస్తోంది. భారతీయ పారిశ్రామికవేత్త ఎస్కే మోడీ ఎయిర్ టాక్సీ ఆధ్వర్యంలో సర్వీసులను అందించడానికి 1984లో స్థాపించబడింది. 1993లో దీనికి ఎంజీ ఎక్స్ప్రెస్ గా పేరు పెట్టారు. ఈ విమానయాన సంస్థ తన కార్యకలాపాలను నిలిపివేయడానికి ముందు 1996లో మోడలిస్ట్ పేరుతో ప్రయాణికులతో పాటు కార్గో సేవలను కూడా అందించింది. భారతీయ పారిశ్రామికవేత్త అజయ్ సింగ్ దీనిని కొనుగోలు చేసి స్పైస్ జెట్ గా పేరు మార్చడంతో ఒక దశలో ఇది ఇండిగో, ఎయిర్ ఇండియాలతో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గట్టి పోటీనే ఇచ్చింది.
2004లో పారిశ్రామికవేత్త అజయ్ సింగ్ ఈ సంస్థను కొనుగోలు చేసిన తర్వాత స్పైస్ జెట్ గా మార్చారు. అదిగో అప్పటి నుంచి ప్రయాణికులకు తక్కువ ధరలకు తమ సేవలను అందిస్తుంది. 2005లో 737 నుంచి 800 మోడల్కు చెందిన 2 బోయింగ్ విమానాలను లీజ్కు తీసుకుంది. దాంతో పాటు తన బిజినెస్ ను ఎక్స్పాండ్ చేయడానికి మరో 10 కొత్త విమానాలను కూడా రంగంలోకి దించాలని ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. ఇక 2005 మే 24 నాడు ఢిల్లీ ముంబైల మధ్య మొదటి స్పైస్ జెట్ ప్రారంభించినట్లు తెలుస్తోంది. జూలై 2008 నాటికి ఎయిర్ డెక్కన్ తర్వాత మార్కెట్ వాటా పరంగా ఇది తక్కువ ధరలకు తన సేవలు అందించడంలో 3వ స్థానంలో ఉన్నట్లు రికార్డులో నమోదైంది. తర్వాత ఇండిగో, కనిధి మారన్ 2010లో సన్ గ్రూప్ ద్వారా స్పైస్ జెట్ ను 37.7% వాటాను కొనుగోలు చేసినట్లు అధికారిక సమాచారం. మరోవైపు $2.7 బిలియన్ విలువ చేసే 30 బోయింగ్ విమానాలను కూడా ఈ సంస్థ కొనుగోలు చేసింది. ఆ తర్వాత టైగర్ ఎయిర్ తో ఇంటర్ ఎయిర్లైన్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది స్పైస్ జెట్. ఇది 2015లో రద్దు చేయబడింది. ఇక దీని హిస్టరీ పక్కన పెడితే ప్రస్తుతం దీని ఎకానమీ పరిస్థితి తిరుగుగమనంలో ఉన్నట్లు ఆ సంస్థ తాజాగా ప్రకటించింది. 2015లో సన్ గ్రూప్ కొనుగోలు చేసిన మొత్తం వాటాలను అజయ్ సింగ్ కు బదిలీ చేసింది. 2017లో ఆ సంస్థ ఆర్డర్ ఇచ్చిన ఎయిర్లైన్స్ టర్బోప్రాప్ మోడల్ కు చెందిన 30 విమానాలను స్పైస్ జెట్ స్వాధీనం చేసుకుంది. అప్పటి నుంచి టిల్ ఇప్పటి వరకు ఏదో ఒక రూపేణా తన స్థాయికి మించే నిర్వహిస్తోంది. రాను రాను లాభాల బాట నుంచి నష్టాల ఊబిలోకి కూరుకుపోతున్న స్పైస్ జెట్ ఇప్పుడు తిరిగి పురోగమనం పట్టింది. గతంలో లాగే దీని సర్వీస్ ఛార్జీల్లో మార్పులు చేర్పులు చేస్తూ భారీ ఎత్తున చేపట్టుకుంటే చూస్తుండగానే స్పైస్ జెట్ కనుమరుగు అయిపోయే పరిస్థితి ప్రమాదం ఏర్పడినట్లు అధికారిక సమాచారం. తాజా సమాచారం ప్రకారం లో బడ్జెట్ విమానయాన సంస్థ స్పైస్ జెట్ పేకల్లోతు ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయింది. గత 6 ఏళ్లుగా నష్టాలను చవిచూస్తున్న విమానయాన సంస్థ ఉద్యోగుల జీతాలు చెల్లించడం కష్టతరంగా మారిందని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. దీనిపై చర్యలు చేపట్టిన సంస్థ క్యాబిన్ కు చెందిన 150 మందిపై వేటు వేసే ప్రయత్నాలకు శ్రీకారం చుట్టింది. ఈ ప్రక్రియలో భాగంగా క్యాబిన్ సిబ్బందికి 3 నెలల పాటు తాత్కాలిక సెలవులను ప్రకటించింది. సంస్థ దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు.
కష్ట సమయంలో సహకరిస్తున్న సిబ్బందికి సంస్థ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపింది. కాగా ఈ ఫర్లాఫ్ సమయంలోనూ ఉద్యోగుల అన్ని ఆరోగ్య ప్రయోజనాలు, ఆర్జిత సెలవుల సదుపాయాలలో ఎలాంటి మార్పులు ఉండబోవని సంస్థ ప్రకటించింది. ఈ నేపథ్యంలో స్పైస్ జెట్ క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్ ద్వారా 3,000 కోట్లను సమీకరించే ప్రక్రియను ప్రారంభించింది. మరోవైపు 2024 ప్రారంభంలో ఎయిర్లైన్ వాటాదారులు 2,241 కోట్లను సమీకరించడానికి ఈక్విటీ వారెంట్లు జారీ చేసింది. ఇదిలా ఉంటే స్పైస్ జెట్ 2017-2018లో 557.4 కోట్ల రూపాయలు ఏకీకృత నికర లాభాన్ని ఆర్జించినట్లు సంస్థ ప్రకటించింది. ఆ తర్వాత 6 ఏళ్ల నుంచి వరుసగా నష్టాలని సంస్థ నడుస్తున్నట్లు క్లియర్ చార్ట్ ను ఇటీవల రిలీజ్ చేసింది. దాంతో ఇప్పుడు తిరిగి పూర్వపు వైభవాన్ని తెచ్చుకోవడానికి స్పైస్ జెట్ లో భారీ స్థాయిలో మార్పులు చేయబోతున్నట్లు అధికారిక సమాచారం. ఇక గతంలోనూ కొన్ని విమానయాన సంస్థలు లాస్ లో మునిగిపోతే తిరిగి కోలుకోవడానికి చాలా కాలమే పట్టింది. మరి తాజాగా తెర మీదకు వచ్చిన తర్వాత స్పైస్ జెట్ కూడా మంచి లాభాలతో పాటు ప్రయాణికులకు సరసమైన ధరలతో పాటు సుఖప్రదమైన ప్రయాణాలను అందిస్తుందని మనము ఆశిద్దాం. ఇది ఇవాల్టి బర్నింగ్ ఇష్యూ. మరో ఇష్యూతో మరో స్టోరీతో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ స్టే ట్యూన్. 1TV న్యూస్, ప్రతిక్షణం ప్రజల పక్షం.